బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని చినరమణయ్యపేట గ్రామ పరిసర ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చినరమణయ్యపేట సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై హనుమాన్ ప్రత్యేక బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తూ ఉన్నాయి. అధునాతన థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా పులి గ్రామాల వైపు వెళ్లకుండా అటవీశాఖ ప్రత్యేక చర్యలు కొనసాగిస్తుంది. పులిని బంధించేందుకు అటవీశాఖ ప్రత్యేక రెస్క్యూ బృందాలు, డ్రోన్ బృందాలు, ఫీల్డ్ సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించి పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. అవసరమైతే తక్షణ చర్యలు తీసుకునేందుకు అన్ని బృందాలు సిద్ధంగా ఉన్నాయి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని చినరమణయ్యపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చినరమణయ్యపేట సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై హనుమాన్ ప్రత్యేక బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తూ ఉన్నాయి. అధునాతన థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా పులి గ్రామాల వైపు వెళ్లకుండా అటవీశాఖ ప్రత్యేక చర్యలు కొనసాగిస్తుంది. పులిని బంధించేందుకు అటవీశాఖ ప్రత్యేక రెస్క్యూ బృందాలు, డ్రోన్ బృందాలు, ఫీల్డ్ సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించి పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. అవసరమైతే తక్షణ చర్యలు తీసుకునేందుకు అన్ని బృందాలుగా సిద్ధంగా ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో అందిస్తారు. వర్మ, చెప్పండి, ప్రస్తుతం పులి ఏ ప్రాంతంలో సంచరిస్తుంది? అసలు అధికారులు ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని? శ్రావణి, ఏదైతే దేవీపట్నం మండలంలోని దండంగి వద్ద సీతపల్లి వాగుడి దాటి ప్రస్తుతం చినరావణయ్యపేటకి అయితే ప్రస్తుతం పులి అయితే చేరుకుంది. ముఖ్యంగా చినరావణయ్యపేటలో ఏదైతే పోలవరం నిర్వాసితులుగా ఉన్నటువంటి ఖాళీ చేసినటువంటి ప్రాంతం అది చినరావణయ్యపేట. అక్కడ గతంలో రేషన్ డిపో ఉండేది. ఆ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పులి సంచరిస్తున్నట్టుగా తాజా సమాచారం తెలుస్తుంది. ఏదైతే చినరావణయ్యపేట దాటిన తర్వాత వెంటనే పాపికొండలకు సంబంధించి దట్టమైన అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది. అయితే ఆ దిశగా అయితే దట్టమైన అటవీ ప్రాంతం దిశగా అయితే ప్రస్తుతం పులి ప్రయాణం చేస్తుంది అని అటవీ శాఖ ఉన్నతాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే డిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ పులికి సంబంధించినంత వరకు రెస్క్యూ బృందాలు, డ్రోన్ బృందాలు, అలాగే ఇతర సిబ్బంది పూర్తిగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనైనా పులిని బంధించాలని గడిచిన 4 రోజుల నుంచి కూడా ప్రత్యేకమైన నిపుణుల బృందంతో జల్లెడు పడుతున్నప్పటికీ పులి దట్టమైన అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం, ఎత్తైన ప్రాంతంలో ఉంది తప్ప మైదాన ప్రాంతాలకి తిరిగి వచ్చే పరిస్థితి అయితే కనపడకపోవడంతో ఏదైతే మత్తు మంజు ఇంజెక్షన్ షూట్ చేసి దానికి మత్తు ఇచ్చి దాన్ని బంధించే ప్రయత్నం చేసినప్పటికీ దానికి ఎక్కడ అనువైన ప్రాంతం కుదరకపోవడంతో ఇన్ని రోజుల పాటు ఒకవైపు ప్రతిరోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పులి కదలికలు కూడా ట్రేస్ చేయడం కొంత కష్టతరంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే చినరావణయ్యపేటలో ఉందన్నట్టుగా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అయితే ఆ కదలికలు ద్వారా అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ పులికి సంబంధించిన గడిచి 9 రోజుల పాటు ఇది ఏదైతే ఆవ ప్రాంతం, నేలకోట ఆవ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఎటువైపు నుంచి వచ్చిందో పులి ఆ ప్రాంతానికి తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నట్టుగా ప్రస్తుతం దాని గమనాన్ని బట్టి తెలుస్తోంది. ఈ చినరావణయ్యపేట గ్రామం పూర్తిగా దాటిన తర్వాత ఏదైతే వీరవరం చినరావణయ్యపేటలో ప్రస్తుతం ఈ రెస్క్యూ బృందాలు అన్ని కూడా మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అయితే చినరావణయ్యపేటలకు ఆనుకుని ఉన్నటువంటి కొన్ని గృహాల్లో ప్రజలు మాత్రం ఏదైతే ఆ ప్రాంతం సమీపంలో పులి వచ్చిందంటే కొంత భయాందోళన చెందుతున్నారు. అయితే పులిని ఎట్టి పరిస్థితుల్లోని తక్షణంగా బంధించాలి అంటే కనుక పూర్తి చర్యలు అంతా అప్రమత్తంగా ఉన్నామని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ చినరావణయ్యపేట దాటిన వెంటనే పాపికొండలకు సంబంధించి అభయారణ్యం ప్రారంభమవుతుంది. ఆ బార్డర్ లో ప్రస్తుతం ఈ అటువైపుగా ప్రయాణం చేస్తే కనుక తిరిగి మళ్ళీ దట్టమైన అటవీ ప్రాంతం నుంచి అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళే అవకాశాలే కనబడుతున్నాయని, దాని ప్రయాణం కూడా అలాగే కొనసాగుతుందని కూడా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఏదైతే ప్రాంతం నుంచి దండంగి ప్రాంతం నుంచి అది గడిచిన 6 రోజుల పాటు నేలకోట ప్రాంతానికి చేరుకోవడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి 3 రోజులుగా ప్రయాణం చేసి ఇప్పుడు మళ్ళీ తిరిగి దండంగి ప్రాంతం దేవీపట్నం మండలంలో తొలిత ఎంటర్ అయింది. పోలవరం జిల్లాలో మళ్ళీ ఎంటర్ అయిన 9 రోజుల తర్వాత పూర్తిగా దాన్ని చాలా చోట్ల ప్రాంతాల్లో సంచరించి మళ్ళీ తాజాగా ఏదైతే దేవీపట్నం మండలానికి చేరుకోవడం, ఇటు నుంచి దట్టమైన అటవీ ప్రాంతం వైపే దానికి కదలికలు ఉన్నాయి అని చెప్పి అటవీ శాఖ ఉన్నతాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలవరం జిల్లాకు సంబంధించి డిఎఫ్ఓ రామచంద్రరావు
పూర్తిగా కూడా స్వయంగా ఈ ఆపరేషన్ లో అనుమాన బృందాలతో పాటు ఆయన కూడా అక్కడే ఉంటూ పూర్తిగా పులిని బంధించడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు, డ్రోన్ బృందాలు మాత్రం ఏదైతే హైపవర్ డ్రోన్ కెమెరాలతోటి దాని కదలికలను గమనిస్తూ పూర్తిగా కూడా పులిని జాడని ఒకవేళ అనువైన ప్రాంతం దొరికితే కనుక ఈ మత్తుమందు షూటర్ తో పాటు దాన్ని షూట్ చేసి బంధించి సురక్షితమైన ప్రాంతానికి తరలించాలందుకు ప్రత్యేకమైన కార్యాచరణ అయితే రూపొందించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3 రోజుల నుంచి కూడా భారీ వర్షం, ఆ ప్రాంతం అంతా మన్యమంతా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాని కదలికలను ట్రేస్ చేయడం కూడా కొంత ఇబ్బందిగా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోని ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాంతం చిన్నరామన్నపేట మైదాన ప్రాంతం పూర్తిగా కూడా ఇక్కడ ఏమైనా అనుకూలమైన వాతావరణం, అనువైన ప్రదేశం దొరికితే ఖచ్చితంగా బంధిస్తాం పులిని అటవీ శాఖ ఉన్నతాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పులి మాత్రం తన జాడ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తన ఉనికిని మారుస్తూనే ప్రస్తుతం దట్టమైన అటవీ ప్రాంతం వైపు అయితే అడుగులు వేస్తుందని అటవీ శాఖ ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.